ఇక నర్మదా, ప్రేమ ఇద్దరు ఆ వ్యక్తిని పట్టుకొచ్చి మరి అతను చేసిన పని వీడియో చూపిస్తూ ఉంటారు. అతనే మాదక ద్రవ్యాలు కార్లో పెట్టాడన్న వీడియోని చూపిస్తూ ఉంటే కూడా అప్పటికి కూడా ఎస్ఐ నమ్మకుండా, మీరు చూపించేది నిజమని నేను ఎలా నమ్మాలి? ఇదంతా మీరు ఆడుతున్న నాటకాలు ఎందుకు కాకుండదు? వీళ్ళు ఇద్దరు పార్ట్నర్స్ అయి ఉంటారు అని అతను నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటాడు. మీరు ఏదైనా ఉంటే కోర్టులో వచ్చి తేల్చుకోండి, మేము తర్వాత ఎంక్వైరీ చేసి ఇతన్ని వదిలేయాలా పట్టుకోవాలా అనేది ఆలోచిస్తాము. అప్పటి వరకు మాత్రం మీరు వీడినైతే జైల్లోనే ఉంటాడు, కోర్టుకు వెళ్లాల్సిందే అని వెళ్తూ ఉంటే, ఒక్క నిమిషం ఎస్ఐ గారు, నేను చదువుకున్నాను, నేను కూడా లా రూల్స్ అన్నీ నాకు కూడా తెలుసు. ఇప్పుడు కనుక మీరు ధీరజ్ని వదిలిపెట్టలేదంటే ఈ వీడియో నేను నేరుగా తీసుకొని ఎస్పీ దగ్గరికి వెళ్తాను అని. అప్పుడు వెళ్తే ఏం జరుగుతుందో తెలుసు కదా, అతను మిమ్మల్ని మీ ఈ రౌడీ ఎవరు అనేది, ఇతను వెనకాల ఉండి ఎవరు ఇదంతా చేశారు అన్న విషయాలన్నీ కూపిలాగుతారు. అప్పుడు మీ ఇష్టం, మేము వెళ్తాం, పద ప్రేమ వీని తీసుకుని వెళ్ళిపోదామని వాడిని పట్టుకొని లాక్కుని వెళ్తూ ఉంటారు. మేడం మేడం ఆగండి మేడం అని ఎస్ఐ భయపడిపోయి, ఒక్క నిమిషం మేడం అని, కానిస్టేబుల్స్ ఇతని సంఖ్యలు విప్పండి, మీరు ధీరజ్ని ఇంటికి తీసుకొని వెళ్ళిపోండి మేడం అని అతని కార్ కీస్ తీసుకొచ్చి ఇవ్వండి అని కానిస్టేబుల్కి చెప్తాడు. ఇంకా కానిస్టేబుల్ కార్ కీస్ ఇచ్చేసి ఇతన్ని ఇంటికి తీసుకుని వెళ్ళండి, వీడిని పోలీస్ స్టేషన్ లాకప్లో వేయండి అని ఆ రౌడీని పట్టుకొని వెళ్ళిపోతారు. ఇంకా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా రామరాజు వచ్చి, అమ్మ మీరు చాలా మంచి పని చేశారమ్మా, రామరాజు కోడళ్ళు అనిపించుకున్నారు అని ప్రేమ నర్మదా వాళ్ళని పొగుడుతూ ఉంటాడు. ఇంకా అలా అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటి దగ్గర వేదవతి దేవుడి దగ్గరికి వెళ్ళి, స్వామి నీకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను, నా కొడుకుని రిలీజ్ చేయించావు స్వామి అని మొక్కుకుంటూ ఉంటుంది. అదంతా చూసి వాళ్ళకి తెలియక, ఎన్ని మొక్కులు దండాలు పెడితే మాత్రం దేవుడి కరుణించి ఆ ధీరజ్ని విడిపిస్తాడా ఏంటి అని అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇంటికి ముందుకు కారు వచ్చి ఆగుతుంది. ఇంకా వల్లి, సుకన్య ఇద్దరు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇంకా అలా వేదవతి ధీరజ్ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా రండి నాన్న లోపలికి వెళ్దామని వేదవతి తీసుకుని వెళ్తూ ఉంటే, ప్రేమ ఒక్క నిమిషం ధీరజ్ అంటూ ధీరజ్ చేయి పట్టుకొని భద్రావతి వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి భద్రావతి భద్రావతి అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎందుకే వీళ్ళని పిలుస్తున్నావు అంటే అన్నానంటావు కానీ వాళ్ళని ఎందుకు పిలుస్తున్నావే అని వేదవతి అంటూ ఉంటుంది. ఇంకా అందరూ కూడా ఏమైంది ప్రేమ, ఎందుకు పిలుస్తున్నావని అందరూ అడుగుతున్నా కూడా ప్రేమ సైలెంట్గా భద్రావతి భద్రావతి అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఇంకా దాంతో భద్రావతి, సేనాపతి ఇద్దరు బయటికి వస్తారు. ఏమన్నావు భద్రావతి, గుర్తుందా నువ్వు మాట్లాడిన మాటలు? నేను ధీరజ్ని బయటికి తీసుకొచ్చుకోవాలని అన్నావు కదా, ఇది నాది ప్రేమ బంధం, తాలికి మించిన బంధం ఉంది మా దగ్గర. నేను ఆ ఇల్లు వదిలేసి వాడితో బంధాన్ని తెంపుకుని వస్తేనే విడిపిస్తానని చెప్పావు కదా, చూసావా నీ దగ్గర మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, మమ్మల్ని దూరం చేయాలనే కుట్రలు నువ్వు ఎన్ని చేసినా కూడా మేము ఇంకా దగ్గర అవుతూనే ఉంటాము. అవన్నీ మీ కష్టాల నుండి ఎలా బయటపడాలో ఆ సామర్థ్యం మాకు కూడా ఉంది అని ప్రేమ చెప్తూ ఉంటే ధీరజ్ ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఏంటి నన్ను విరికించింది వీళ్ళ అనుకుంటూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇంకా మీరు మమ్మల్ని ఎంత దూరం చేయాలని చూస్తే మా మధ్యలో అంత ప్రేమ పెరిగిపోతుంది. ఇది వాడు నా ప్రాణం ఉన్నంత వరకు, నా ప్రాణం పోయిన తర్వాతే వాడు నాకు దూరం అవుతాడు, నా మెడలో ఉన్న తాళి తెగుతుంది తప్ప అప్పటి వరకు, నేను బ్రతికున్నంత వరకు నా ప్రేమని, నా బంధాన్ని ఎవరు దూరం చెయ్యలేరు అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇంకా రామరాజు కూడా నా కోడలు అని మాట్లాడుతూ ప్రేమ నర్మదా వాళ్ళని చాలా మెచ్చుకుంటూ వాళ్ళ ముందు వాళ్ళని తిడుతూ ఉంటాడు. ఆ తర్వాత ధీరజ్, ఏంటి భద్రం ఇలాంటి చీప్ ట్రిక్స్ అన్నీ ప్లే చేస్తున్నావు, ఇదంతా ఆడించింది నువ్వేనా అని మాట్లాడుతూ, నాకు ఇంత పెద్ద శిక్ష వేశారు కదా, మీకు రిటర్న్ గిఫ్ట్ తప్పకుండా ఇస్తాను అని చెప్తూ ఉంటాడు. ఇంకా సేనాపతి మీదికి వస్తుంటే, కంట్రోల్ మామ కంట్రోల్, నువ్వు అంత బీపీ పెంచుకొని నీకు హార్ట్ అటాకులు గట్రా వస్తే రేపు మా పిల్లల్ని పెంచాల్సింది నువ్వే, ముడ్డి కడగాల్సింది నువ్వే అని ధీరజ్ మాట్లాడుతూ ఉంటే సేనాపతికి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి అందరూ ఇంట్లోకి వెళ్ళిపోతారు. వల్లి, సుకన్య ఇద్దరు లోపల ఉంటారు, వీళ్ళు గుమ్మం బయట ఉంటారు. వల్లి, అసలు బుద్ధి ఉందా నీకు? ఆ మెదడులో గుజ్జు ఏమైనా పెరిగిందా లేదా? ఇంత వయసు వచ్చినా కూడా ఏం చేయాలో కూడా తెలియట్లేదా అని తిడుతూ ఉంటుంది. ఏమైంది అత్తయ్య గారు, నన్ను ఎందుకు తిడుతున్నారు అని వల్లి అంటూ ఉంటే, అంటే అన్నానంటావు కానీ హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్లాలని తెలీదా? అది కూడా నీకు బొట్టు పెట్టి కాటుక పెట్టి చెప్పాలా అని వల్లి అంటూ ఉంటే, అదే అత్తయ్య నేను కడుపుతో ఉన్నాను కదా అని వల్లి అంటూ ఉంటే, ఓ ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే కడుపుతూ ఉన్నావు, మరి వెళ్ళు, ఏం కాదులే, అంత హారతి ప్లేట్ మోస్తే నీకు వచ్చే నష్టమేం లేదు, వెళ్ళి హారతి తీసుకురా అని వల్లి చేత ధీరజ్కి హారతి ఇప్పించి లోపలికి తీసుకొని వెళ్ళిపోతుంది.